నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి స్వరూపాల కలబోత జగన్మాత. సమాజంలోని ప్రతి వ్యక్తికి కావలసినటువంటి అంశాలు ఈ మూడు స్వరూపాలు. మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుంది. ఊరి పొలిమేరల్లో వెలసి ఆ తల్లి గ్రామాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ గ్రామదేవతగా ఆరాధనను అందుకుంటుంది. 101 మంది గ్రామదేవతల్లో పెద్దమ్మగా, పెద్దింటమ్మగా కొలువుదీరిన దివ్యాలయం కొల్లేటి కోటలో అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో కొల్లేటి సరస్సు తీరాన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే కొల్లేటి కోట శ్రీ పెద్దింటమ్మ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శక్తిస్వరూపిణి పార్వతీదేవి శ్రీ పెద్దింటమ్మగా కొలుపులందుకుంటున్న మహిమాన్విత ఆలయం శ్రీ పెద్దింటమ్మ ఆలయం. సృష్టి, స్థితి, లయాత్మక కార్యకలాపాలన్నీ నిర్వహించే శక్తి స్వరూపిణి. ఆమె కోరినంతనే సంపదల్ని మెండుగా అనుగ్రహించే శ్రీమాత. ముగ్గురమ్మల మూలపుటమ్మ. సకల చరాచర జీవరాశుల్ని సంరక్షించే ఆది పరాశక్తి. అలాంటి శక్తి స్వరూపిణి పలు నామాలలో వివిధ రూపాలలో అలరారుతోంది. ఆ పరంపరలోనిదే కైకలూరు మండలంలోని కొల్లేటి కోట శ్రీ పెద్దింటమ్మ ఆలయం. పెద్దింటమ్మవారు 101 గ్రామదేవతల్లో అందరికంటే పెద్ద కనుక ఆ జగజ్జనని శ్రీ పెద్దింటమ్మగా పూజలందుకుంటోంది. నీటి మధ్యన కొలువై ఉన్నందున ఇదే క్షేత్రంలో జలదుర్గాదేవి కూడా దర్శనమిస్తుంది. ప్రకృతి అందాలకు, పక్షుల కిలకిల రావాలకు ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు తీరాన ఉన్న దివ్య క్షేత్రమిది. పూర్వం కొల్లేటి తీరాన ఓ కోట ఉండేదని, ఈ ప్రాంతానికే కొల్లేటి కోట అనే పేరు స్థిరపడిందని చెబుతారు. కాలక్రమంలో ఆ కోట కాలగర్భంలో కలిసిపోగా ఊరు పేరు మాత్రం అలాగే నిలిచిపోయింది. 11వ శతాబ్దంలోని వేంగి, చాళుక్య రాజులు ఈ అమ్మవారిని కొలిచేవారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ లభించిన పిఠాపురం శాసనాన్ని బట్టి కొల్లేరు మధ్యలో ఒక ఎత్తైన దుర్గాన్ని నిర్మించినట్లుగా కథనం. ఈ కొండ చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు, 3 కోశాల చుట్టుకొలతలు గల అద్భుత అగర్త ఉండేదని, దీనినే ప్రస్తుతం కొల్లేటి కోటలంకగా పిలుస్తారని తెలుస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోగా అమ్మవారి ఆలయం మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే విజయనగర రాజులకు, మహమ్మదీయులకు జరిగిన పోరులో విజయనగర సామ్రాజ్య సైన్యాధ్యక్షుడు విజయాన్ని ఆకాంక్షిస్తూ తన కన్న కూతుర్ని కొల్లేటి ఒడ్డున బలి ఇచ్చి విజయాన్ని పొందాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుండి ఆ ఒడ్డుకు పేరంటాళ్లమ్మ కనుమ అని పేరొచ్చిందని చెబుతారు. సూర్యోదయపు లేలేత కిరణాల స్పర్శతో ఈ ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆలయ పరిసరాల్లోకి భక్తులు చేరుకోగానే వర్ణమయంగా ఆకట్టుకునే సుందర 5 అంతస్తుల పంచకలశ సమన్విత రాజగోపురం కానవస్తుంది. వివిధ వర్ణాల మేళవింపుతో తీర్చిదిద్దిన రాజగోపురం కనువిందు చేస్తుంది. తెల్లటి మేఘ సముదాయం నేపథ్యంగా సప్తవర్ణ శోభిత గాలిగోపురం చూడముచ్చటగా ఉంటుంది. ఆలయ గోపురాలు ఆధ్యాత్మిక భక్తిభావాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. మణిద్వీపాన్ని తలపించే రీతిలో నిర్మితమైన ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు మండపంలోకి అడుగుపెడతారు. ఆలయ ప్రాకార కుడ్యాలపై అమ్మవారి వివిధ విగ్రహాకృతులు కనువిందు కావిస్తాయి. ఆలయ గోపురంపై శ్రీలక్ష్మి, సరస్వతి, బ్రహ్మ, కుమారస్వామి తదితర దేవతామూర్తుల విగ్రహాలు నేత్రానందాన్ని కలిగిస్తాయి. ఆలయ పరిసరాల్లోకి చేరుకోగానే ఆహ్లాద ఆధ్యాత్మిక వాతావరణం చుట్టుముడుతుంది. మండపంలోనికి చేరుకోగానే ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కానవస్తాయి. ఈ ఆలయం పూలహారాలతో తీర్చిదిద్దబడి ఎటు చూసినా అలంకరణతో చూడముచ్చటగా కానవస్తుంది. న్యాయానికి, ధర్మానికి, లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే దుష్టశక్తుల్ని సమూలంగా సంహరించటానికి నిరాకారమైన శక్తి సాకారంగా ఆవిర్భవించింది. రాక్షస సంహారం కోసం సర్వదేవతల నుండి శక్తియుక్తుల్ని పొంది పెద్దమ్మగా, పెద్దింటమ్మగా తనను కొలిచిన వారి పాలిట వేల్పుగా ఇక్కడ కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటుంది. గర్భాలయంలో శ్రీ పెద్దింటమ్మ పద్మాసన భంగిమలో జగన్మోహనకరంగా భాసిల్లుతుంది. లోకోత్తర సౌందర్యాతిశయంతో, విశాల నేత్రాలతో 9 అడుగుల ఎత్తు కలిగి డమరుకం, త్రిశూలం మొదలైన ఆయుధాలను ధరించి కానవస్తుంది శ్రీ పెద్దింటమ్మ.
నాగాభరణం, సూర్యచంద్రాది భూషణాలతో నిండైన రూపంతో ఆ పెద్దింటమ్మ భక్తులకు తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంటుంది. గళసీమలో నిమ్మకాయల దండలు, పూలహారాలను ధరించి దృశ్యమానమవుతుంది. ఇక్కడ వెలసిన అమ్మవారికి ఎడమవైపున జలదుర్గామాత ఆసీనులై కానవస్తుంది. మకర తోరణ సహితంగా త్రిశూలధారిణి అయి కిరీటాది అలంకారాలతో నిమ్మకాయ దండలను ధరించి సుప్రసన్న భక్తానుగ్రహమూర్తిగా పెద్దింటమ్మ తల్లి తేజరిల్లుతోంది. 11వ శతాబ్దం నాటి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నేడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విశేష కార్యక్రమాలతో సందడిగా ఈ కోవెల కానవస్తుంది. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి కాకుండా ఉభయ రాష్ట్రాల జిల్లాల వారు కూడా ఈ పెద్దింటమ్మను విశేషంగా ఆరాధిస్తారు. ఇలవేల్పుగా మొక్కుబడులు చెల్లిస్తారు. పట్టు వస్త్రాలను దంపతి సమేతంగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. భక్తితో ముమ్మార్లు ప్రదక్షిణలు చేసి అమ్మ ఆశీర్వాదాన్ని అందుకుంటారు. సకల శుభాల్ని నెరవేర్చే పెద్దింటమ్మ తల్లి తమ యోగక్షేమాల్ని, శ్రేయస్సుని సర్వదా వహిస్తుందని భక్తుల నమ్మిక. అమ్మలగన్నయమ్మ పెద్దింటమ్మ కొల్లేటి కోటలో పూజలు అందుకుంటూ ఉండగా ఈ గ్రామానికి సమీపంలోని శ్రీ గోకర్ణేశ్వరపురంలో శ్రీ గోకర్ణేశ్వర స్వామిగా పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. జగన్మాత, జగత్పిత ఒకే చోట ఉండటం ఇక్కడ కనిపించే విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరిగే కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని గోకర్ణేశ్వర స్వామి కొల్లేటికోట క్షేత్రానికి విచ్చేస్తూ ఉంటారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య వెలసిల్లుతున్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. నిత్యం జలతరంగాలతో అలరారే ఈ కొల్లేటి సరస్సులో విడిది చేసేందుకు ఏడాదికోమారు విదేశీ పక్షులు అతిథులుగా విచ్చేస్తుంటాయి. ఈ సరస్సు తీరాన వెలిసిన కొల్లేటికోట పెద్దింటమ్మ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ గోకర్ణేశ్వరపురం ఉంది. ఇక్కడ అతి పురాతనమైన శ్రీ గోకర్ణేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఈ దివ్య సన్నిధానంలో శ్రీ గోకర్ణేశ్వర స్వామి మహాలింగ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరిగే అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు. జాతరోత్సవంలో భాగంగా జరిగే కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని గోకర్ణేశ్వర స్వామివారు కొల్లేటికోటకు వేంచేస్తారు. ఈ ఉత్సవం పూర్తయిన మరునాడు తిరిగి గోకర్ణేశ్వరాలయానికి చేరుకుంటాడు. ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజు లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. ఆ రోజున స్వామివారిని జలదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్లి కళ్యాణం చేస్తారు. సాయంత్రం 7:30 నుండి 8 గంటల సమయంలో ఇక్కడి నుంచి ఊరేగింపుగా అమ్మవారి దగ్గరకు తీసుకువెళతారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అమ్మవారి నుంచి అయ్యవారిని గోకర్ణేశ్వరపురం తీసుకొస్తారు. భోగభాగ్యాలతో తొలతూగే కొల్లేటికోట దివ్య ప్రదేశానికి ఓ ఆసక్తికరమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీ గోకర్ణేశ్వర స్వామి, జలదుర్గాదేవి ఇక్కడ కొలువై ఉండటానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ జలదుర్గాదేవి, గోకర్ణేశ్వర స్వామి ఇక్కడ వెలవడానికి ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. కొల్లేటికోట ప్రాంతంలో పరమభక్తులైన వృద్ధ దంపతులు ఉండేవారు. ఒకరోజు ఆ భక్తురాలు పూజ చేయడానికి సంసిద్ధం కాగా అక్కడే ఆడుకుంటున్న ఓ చంటి పిల్లవాడు సంసిద్ధం చేసిన అక్షతల సామగ్రిలో అల్పాచమనం చేశాడట. చేయగానే ఆ అక్షతలు కాస్త బంగారు కణికలుగా మారాయట. అది చూసిన ఆ గ్రామంలోని ప్రజలంతా ఇలాగే పూజలు చేయడం ప్రారంభించారట. ఈ విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు సాధురూపంలో ఆ వృద్ధ దంపతుల దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీరుంటున్న ఈ ప్రదేశమంతా తగలబడిపోతుంది, ఈ 12 ఆమడల పట్నం పూర్తిగా అని చెప్పాడట. మీరు ఉత్తరముఖంగా వెనుకకు చూడకుండా వెళ్ళిపోండి అని ఆ సాధువు రూపంలో ఉన్న శివుడు చెప్పేసరికి ఆ వృద్ధ దంపతులు అలా బయలుదేరి కొంత దూరం వచ్చేసరికి వెనక వచ్చే ఆ వేడిమి తాళలేక ఆ వృద్ధుడు అక్కడే ఉన్న గోవు శరీరంలోకి వెళ్ళిపోయాడట. ఆ మంటలన్నీ తగ్గిపోయాక ఆ గోవు కర్ణములోంచి బయటకు వచ్చాడట. బయటికి వచ్చిన అతను తన భార్య ఎక్కడుందని చూసేసరికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఆమె అక్కడే శిలగా మారిపోయిందట. ఆ వృద్ధ దంపతులే శ్రీ గోకర్ణేశ్వర స్వామి, జలదుర్గగా చెబుతారు. గోవు చెవిలోంచి వచ్చినందువల్ల ఆ స్వామిని గోకర్ణేశ్వర స్వామి అంటారు. జలంలోంచి ఉద్భవించినందువల్ల జలదుర్గగా ఆమెకు పేరు స్థిరపడిపోయింది. ఇలా ఇక్కడ కొల్లేటికోటలో ఆవిర్భవించినట్లుగా తెలుస్తోంది. కైకలూరు మండలంలోని కొల్లేటికోటకు తిరునాళ్లు, జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 16 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వందలాది మంది భక్తులు పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరిగే అమ్మవారి తిరునాళ్ల ఉత్సవం వీక్షించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. మరి ఆ విశేషాల సమాహారాన్ని ఒకసారి వీక్షిద్దాం.
కొల్లేటికోట క్షేత్రంలో ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ద్వాదశి మొదలు 16 రోజుల పాటు వైభవోపేతంగా వేడుకలు నిర్వహిస్తారు. అమ్మవారికి ఈ 16 రోజుల పాటు జరిగే తిరునాళ్లలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే జాతరలో పాల్గొనేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి జంతు బలులు ఇస్తుంటారు. అమ్మవారి దర్శనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించుకోవచ్చు. ఫాల్గుణ మాసంలో జరిగే జాతరోత్సవాలు ఇక్కడ ప్రధానమైన భూమికను పోషిస్తాయి. ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, దీపావళికి, ఉగాది ప్రత్యేక పర్వదినాలలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ క్షణంలో ఈ క్షేత్రం అపర శక్తిక్షేత్రంగా, అష్టాదశ శక్తిపీఠంగా అశేష భక్తజనంతో విశేషంగా కానవస్తుంది. ఈ ఆలయంలోనే ఒక ప్రత్యేక వేదికపై శ్రీ జలదుర్గ సమేత గోకర్ణేశ్వర స్వామి కళ్యాణోత్సవం కడు రమణీయంగా నిర్వహిస్తుంటారు. వందలాది మంది సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుక కడు రమణీయంగా భాసిస్తుంది. భాజా భజంత్రీల మధ్య ఈ ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోతుంటుంది. యజ్ఞవేదికకు సమీపాన జరిగే ఈ వేడుక చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. జాలరోళ్ల కల్పవృక్షమా మమ్ము కరుణించు తల్లి, జాలిచూపే జలదుర్గమ్మ మమ్ము రక్షించు తల్లి, కొల్లేటి సరస్సులోన కోటి సూర్యకాంతులతో సకల సిరుల శోభలతో మహినేలే మహాదేవి, వరములిచ్చు మా పెద్దింటమ్మ మమ్ము బ్రోవు తల్లి అంటూ భక్తులు ఆ దేవిని శరణు వేడుతారు. కొలిసినోళ్ల కొంగు కనకమై కోరికలు తీర్చే పెద్దింటమ్మ మీకు వందనం అంటూ భక్తులు వేనోళ్లా కీర్తిస్తుంటారు. ఆ చల్లని తల్లి పెద్దింటమ్మ చూపులు మనపై ప్రసరించాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. పెద్దింటమ్మగా పిలుపందుకునే ఈ దేవత పార్వతీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ఈ అమ్మవారిని కొందరు కొల్లేటి పార్వతమ్మ అని పిలుస్తారు. స్థానిక మత్స్యకారులకు కులదైవంగా పూజలు అందుకుంటున్న ఆ పెద్దింటమ్మ తల్లి ఆరాధన భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. ఆ అమ్మ కృపను సదా ఆకాంక్షిద్దాం.